మన ప్రీతమ నేత మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పుష్పమాలతో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి విగ్రహాన్ని ఆవిష్కరించారు. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. వర్ధిల్లాలి నారా చంద్రబాబు గారి నాయకత్వం, వర్ధిల్లాలి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. ధన్యవాదాలు సార్, థ్యాంక్ యూ. దయచేసి మీ ఆసనాల్లో ఆశీనులు కావాల్సిందిగా కోరుతున్నాం. అలా దయచేసి మీ ఆసనాల్లో ఆశీనులు కావాల్సిందిగా కోరుతున్నాం. ప్లీజ్ సెటిల్ డౌన్ ప్లీజ్. వేదిక మీద అందరు పెద్దలు కూర్చోవలసిందిగా కోరుతున్నాం. దయచేసి అన్నదానం, దయచేసి మీ ఆసనాల్లో ఆశీనులు గారిని ఈ కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా కోరుతున్నాం. శ్రీ సత్యప్రసాద్. థ్యాంక్ యూ సార్. ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక రాక్షస పరిపాలన సాగుతూ ఉంది. ఆ రాక్షస పరిపాలన అంతం చేయాలి, ఒక మంచి నాయకుడు, ఒక విజనరీ ముందుకు రావాలని చెప్పి ఒక మంచి ఆలోచనతో అందరూ కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర నలుమూల నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవుతారు. అందరూ కూడా ప్రత్యేకంగా మా స్వాగతం తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈరోజు పీలా గోవింద్ గారు అనకాపల్లి ఇన్ఛార్జ్ గారి ఆధ్వర్యంలో పెద్దలు మాజీ మంత్రివర్యులు దాడి వీరభద్రరావు గారు, వాళ్ళ తనయులు దాడి రత్నాకర్ గారు, దాడి జయవీర్ గారు, అలాగే పెద్దలు అనంతపురం అర్బన్ ఇన్ఛార్జ్ ప్రభాకర్ చౌదరి గారి ఆధ్వర్యంలో డాక్టర్ కె రాజీవ్ రెడ్డి గారు, మరి మైనారిటీ నాయకులు పెద్ద ఎత్తున దాదాపు 500 మంది రావడం జరిగింది. వాళ్ళకు కూడా ప్రత్యేకంగా నా యొక్క స్వాగతం తెలియజేస్తా ఉన్నాను. అలాగే మన కడప నుంచి మా శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గడికోట ద్వారకనాథ్ రెడ్డి గారు, వారి కుటుంబం కూడా జాయిన్ అవుతా ఉంది. వారికి కూడా స్వాగతం తెలియజేస్తా ఉన్నాను. అలాగే చీరాల నుంచి కొండే గారి ఆధ్వర్యంలో నక్కల అర్జునరావు, సింగయ్య గౌడ్ గారి ఆధ్వర్యంలో 50 మంది వచ్చారు. వారికి కూడా స్వాగతం తెలియజేస్తా ఉన్నాను. అలాగే బాపట్ల ఇన్ఛార్జ్ నరేంద్ర వర్మ గారి ఆధ్వర్యంలో ప్రస్తుత వైసీపీ జెడ్పీటీసీ గారు పిట్ల వేణుగోపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వచ్చారు. వాళ్ళకు కూడా నా స్వాగతం తెలియజేస్తా ఉన్నాను. దయచేసి తొందరగా చేయాలి, సార్కి వేరే ప్రోగ్రాం కూడా ఉంది.